బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం, ఈ అధ్యాయంలోని 34 శ్లోకాల వరకు చూసుకున్నాము. ఈరోజు 35వ శ్లోకం నుంచి 55వ శ్లోకం, ఈరోజు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. ఎంతవరకు వచ్చామంటే, అర్జునుడు విభూతి యోగంలోని విభూతులన్నింటి గురించి విన్న తర్వాత, ఈ విభూతులతో నిండి ఉన్న షడ్గుణైశ్వర్య రూపమైన నీ విశ్వరూపాన్ని దర్శనం చేయాలనుంది. నాకు అర్హత ఉంటే దయచేసి నాకు ఆ భాగ్యాన్ని కలిగించండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఇంతవరకు ప్రశ్నలు వేశారు, ఇప్పుడు ఒక కోరిక కోరుకుంటారు, అది కూడా వినయపూర్వకంగా కోరుకుంటారు. దానికి పరమాత్మ భగవానుడు ఇలాగా ఈ దర్శనం ఎన్నో జన్మల, అంటే ఆయన యొక్క జన్మ పరంపర అయిన ఆ విశ్వం యొక్క రూపం, విశ్వరూపం అంటే ఈ విశ్వంలో మనం ఎన్ని రూపాలను ఆయన ఆ పరమాత్మ స్థితికి వచ్చే లోపు ఎన్ని జన్మలు, ఎన్ని ఆకృతులు, ఎన్ని వర్ణాలతో నిండిన ఆ మొత్తం ఆ జన్మ పరంపర అంతా చూడు, ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నావు చూడు అని చెప్పి చూపిస్తారు, పర్మిషన్ ఇస్తారు. అది ఈ చర్మచక్షువుతో చూడడం కుదరదు అని చెప్పి ఆస్ట్రల్ విజన్ని ఇస్తారు. ఆయన ఆస్ట్రల్గా చూస్తారు. చూసిన తర్వాత సంజయుడు అది చూస్తారు, ఆయన కనిపించిన ఆయన ఫీల్ని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తారు. తర్వాత అర్జునుడు ఒక 20 శ్లోకాల్లో తనకి ఏం కనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, ఆయన ఏం చూస్తున్నారు, ఆయన ఏం చూడాలనుకున్నారు, ఏం చూస్తున్నారు, ఆయనకి అది చూస్తున్నప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, ఆయనకి ఎటువంటి భయం కలిగింది, ఆ భయంతో నాకు ఇది అర్థం కావట్లేదు, ఈ రూపం ఏంటి, ఈ ఈ విధ్వంసం ఏంటి, దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు మహాకాలుని, అంటే నేను ఇది చేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ఏంటి, విశ్వంలో ఈ ప్రణాళిక అనేది ఆల్రెడీ ప్లానింగ్ అనేది జరిగిపోయింది, ఎగ్జిక్యూషన్ మాత్రమే పెండింగ్. అంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జన్మ తీసుకోవడం, వాళ్ళు జీవితం ఎలాగ నడిచేది, వాళ్ళు ఏం నేర్చుకోవడానికి వచ్చేది ఏంటి, ఆ ప్రణాళిక నడిచిపోయింది. తర్వాత వాళ్ళ మృత్యువు కూడా ప్రణాళికలో ఒక భాగమే. సో ఈ ప్రణాళికలన్నీ ఆల్రెడీ డిజైన్ అయిపోయాయి, ప్లానింగ్ అయిపోయింది, టైం టు టైం ఎగ్జిక్యూషన్ దాన్ని జరగడం అనేదే పెండింగ్ ఉంది. అదేవిధంగా వీళ్ళ మృత్యువులు కూడా నాచే ఆల్రెడీ చంపబడ్డా, అంటే దాని అర్థం ఏంటంటే పరమాత్మ ఏమి కూర్చొని వాళ్ళని చంపట్లేదు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, నాచే అంటే ఈ విశ్వంలో ఈ ప్రణాళికలు అనేవి, ఈ ప్లానింగ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు అది ఆ ఎగ్జిక్యూషన్ మాత్రమే, అది ప్లాన్ చేసుకున్నది ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ నీ పాత్ర నువ్వు పోషించు అని చెప్తారు. ఈ ఈ స్వధర్మాన్ని, ఈ ప్రణాళికని, ఈ ప్రణాళికలో వాళ్ళ ప్రణాళికలో నువ్వు కూడా ఒక భాగానివి. సో నువ్వు ఈ ప్రణాళిక ఎందుకు తెచ్చుకున్నావు, ఇటువంటి పరిస్థితులు ఎన్నుకున్నావు, నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ నీ పాత్రను నువ్వు పోషించు అని అంటారు. ఏమంటారు, నిమిత్త మాత్రుడు కమ్ము అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో వీళ్ళ నలుగురిని సంహరించు, అంటే వీళ్ళ నలుగురికి నీకు మధ్యన రుణాలు ఉన్నాయి, జన్మ రుణాలు, కర్మ రుణాలు, శత్రుత్వ రుణాలు, మృత్యు రుణాలు ఉన్నాయి. ఆ రుణాల్ని తీర్చుకోవడానికి ఇది ఒక సందర్భం, యుద్ధం అనేది ఒక సందర్భం. సో ఆ పని చెయ్యు, దాని ద్వారా ఏ లెర్నింగ్ తీసుకోవాలో ఆ లెర్నింగ్ని కంప్లీట్ చేసాయి అని ఆ గైడెన్స్ ఇచ్చారు. అంటే ఫ్యూచర్ని చూపించారు, ఇది ఎందుకు ఇలా ఉంది అనే క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చి ఎందుకు చేయమంటున్నారు అనడానికి, మీ లెక్కలు మీకు ఉన్నాయా, లెక్కల్ని సరి చేసుకోండి, ఆ లెక్కల్ని సరి చేసుకుంటూ నేర్చుకోవాల్సింది నేర్చుకో అని చెప్తారు. ఇదంతా చెప్పాక అప్పుడు ఇంతవరకు మనం 34 శ్లోకాల్లో చూసాం. ఇప్పుడు ఏం జరుగుతోంది,
భగవంతుడు రిప్లై ఇచ్చారు కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. 35వ శ్లోకం. సంజయ ఉవాచ. ఇక్కడ సంజయులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సంజయుడు పలికిన, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలు విని అర్జునుడు వణకుచూ చేతులు జోడించి నమస్కరించెను. ఇంక ఇదంతా చూశాక ఆయనకి వణుకొచ్చింది. అంటే మన ఊహకి కూడా అందని భవిష్యత్తుని మనం చూసినప్పుడు మనకి ఒక భయం వస్తుందా లేదా? వణికిపోతాం లేదా? గుండె దద్దరిల్లాడుతుందా లేదా? సేమ్ అదే పొజిషన్. ఓకే. జోడించి నమస్కరించి మరలా మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్దద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగాను. అక్కడ చూసిన విషయాన్ని, దాని వెనకున్న ఆంతర్యాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకున్నాక ఒక ఆశ్చర్యంతో, ఒక భయంతో ఆయన ఉనికిపోతూ దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తూ మళ్ళీ నమస్కరిస్తూ అర్జునుడు భగవంతుడిని ఈ విధంగా చెప్తున్నారు. అర్జునుడు ఏం చెప్తున్నారో చూద్దాం. 36. అర్జునుడు పలికెను, ఓ అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. మీ నామాన్ని, గుణాన్ని, వాటి యొక్క గుణ ప్రభావములు, నామ గుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు, ఈ సృష్టి అంతా కూడా, ఈ జగత్తంతా కూడా హర్షాతిరేకములతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారెల్లరూ ప్రణమిల్లుచున్నారు. అంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మీ నామాన్ని, గుణాన్ని, వాటి యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నవాడు, తెలిసినవాడు కీర్తిస్తున్నారు. కీర్తిస్తూ అది తెలుసుకున్న ఆ అర్థమైన ఆ ఆనందాన్ని, ఆ హర్షాన్ని, ఆ అనురాగాన్ని వ్యక్తపరుస్తూ మిమ్మల్ని పొగుడుతున్నారు, కీర్తిస్తున్నారు. మీలాగా మారాలి, చేయాలి అనే తపన కొంతమందికి ఉంది. కొంతమంది భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకు పారు, అమ్మో ఏం జరిగితే, ఏం చేస్తే ఏం జరుగుతుందో, అమ్మో దేవుడు ఏం చేస్తాడో, నీ తప్పు చేసినందుకు ఏం పనిష్మెంట్ వస్తుంది ఏంటో అని. ఇప్పుడు మనకే తెలియని మన అసురీ జన్మలు, వాటి వెనకున్న ఆ కర్మల్ని అవి చూసుకున్నప్పుడు మనకు భయం లేదు. ఓరి భగవంతుడు, నేను ఇలాంటి పనులు కూడా చేశానా, అయ్యో అని ఒక రకమైన భయం వస్తుంది. ఆ అసురత్వం కారణంగా వచ్చిన భయముతో కొంతమంది పారిపోతున్నారు. ఇంకా సిద్ధగణముల వారెల్లలు ప్రణమిల్లుచున్నారు. సిద్ధగణం అంటే ఆల్రెడీ సాధించారు. వాళ్ళు సిద్ధింపజేసుకున్నారు. వాళ్ళు ఏం అవ్వాలనుకున్నారో, ఏం తెలుసుకోవాలనుకున్నారో, ఏం నేర్చుకోవాలనుకున్నారో, ఏ స్థితికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు ఆల్రెడీ సాధించారు. అందుకనే వాళ్ళకి తెలుసు, అది సత్యమే, ఇది సత్యమే, అన్నీ తెలిసిన వాళ్ళు ప్రణమిల్లుతున్నారు, దండం పెడుతున్నారు. సో అన్ని రకాల వాళ్ళు ఈ జగత్తులో, ఇన్ని రకాల వాళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు అని అర్జునుడు చెప్తున్నారు. ఇందాక అర్జునుడు చెప్పిన విషయాలకి ఆయన ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేశారు కదా, ఆయన ఫీలింగ్స్ని. ఇప్పుడు అర్జున్ ఎక్స్ప్రెస్ చేస్తున్న ఫీలింగ్స్కి ఉన్న తేడా ఏంటి? అంతకుముందు ఆయన ఏమేం చూడాలనుకున్నారో చూసి తెలియజేశారు. ఎప్పుడైతే ఈ భవిష్యత్తు చూడడం, దాని వెనక ఉన్న కారణం ఇవన్నీ జరిగాయో, ఇప్పుడు విశ్వరూప దర్శనం అనేది జరుగుతుంది. అంటే ఆ భగవంతుడి యొక్క ఆ జన్మ పరంపరని ఒకటిగా అన్నిటినీ ఇప్పుడు ఆ కోణంలో ఆ అవగాహన అనేది జరుగుతూ ఇలాగా ఉన్నారు, అలాగా ఉన్నారు, ఇలాగా ఉన్నారు అని అది వ్యక్తం చేస్తున్నారు. విషయం అర్థం అవ్వనంత వరకు మనం ఏం చేయాలనుకున్నాం అది చేస్తాం. చేస్తూ కూడా మెల్లమెల్లగా అక్కడ ఏం చూడమన్నారు, ఏం చెయ్యమన్నారనేది చేస్తామా లేదా? అదేవిధంగా ఇప్పుడు ఆ జన్మ పరంపర, విశ్వరూప దర్శనం, ఈ విశ్వంలో ఎన్ని రకాల జన్మలు తీసుకున్నారో ఆ జన్మలకి సంబంధించి అవన్నీ కూడా చూస్తున్నారు. ఓకే, అది చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నా చూద్దాం. అది ఇప్పుడు ఒక్కసారిగా కొన్ని కోటాను కోట్ల, లేదంటే లక్షల చెప్పలేం, ఎవరికి ఎన్ని జన్మలు పడతాయి చెప్పలేం. కాకపోతే ఇక్కడ మొత్తం జన్మ పరంపర అంతా కూడా చూస్తున్నప్పుడు
ఒక ఎక్సైట్‌మెంట్ రాదు. ఒక ఆశ్చర్యం కలగదు. ఒక రకమైన ఎమోషన్ రాదు. ఓయమ్మా! ఇంత కథుందా? ఇంత లిస్టుందా? ఇన్ని జన్మలా? ఇంత దివ్యత్వాన్ని, ఇంత ఉన్నతత్వాన్ని, ఈ పరమాత్మ స్థితిని, ఈ పూర్ణత్వాన్ని సంతరించుకోవాలంటే ఇంత ప్రయాణముందా? అనే ఒక రకమైన ఆశ్చర్యము. ఇంత అంటే విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యము ఉంటది. ఆనందం ఉంటది. మిక్స్‌డ్ ఫీలింగ్స్ అన్నమాట. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అది. సంభ్రమాశ్చర్యం అంటారు చూసారా? అలాగా హ్మ్. ఆనంద పారవస్యంలో అర్జునుడు ఉన్నారు. ఆ ఆనంద పారవస్యంలో ఆయన నుంచి వస్తున్న ఆహ్, హ్మ్, ఆయనకి ఆయన చూసిన దాన్ని బట్టి ఆయనకేం అర్థమయ్యింది, ఆయన ఏం అర్థం చేసుకున్నారో అన్నీ గూడా ఇప్పుడు మనం ఒక పరమానందంలో, ఒక తదాత్మ్యంలో, ఒక ఆనందంలో ఉన్నప్పుడు మన నోటి నుంచి ఆహ్, దేని వల్లైతే మనం ఆ ఆనందాన్ని చవిచూస్తున్నామో అది మనం ఎక్స్‌ప్రెస్ చేస్తామా లేదా? మొన్న నాకొచ్చిన ఆనందాన్ని, ఇది ఇలా జరిగింది. దీనివల్ల నేను ఈ ఆనందంలో ఉన్నాను అని చెప్పాను చూసారా? ఆ పాయింట్ కారణం. ఆనందం వెనకున్న కారణాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తాం. అదే ఇప్పుడు అర్జునుడు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. చూద్దాం. ఓ మహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సర్వశ్రేష్ఠుడు. మొత్తం అందరిలో కల్లా ఒక్క నిమిషం మాస్టర్స్. సో, అది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. నీవు సర్వశ్రేష్ఠుడవు. మొత్తం అంతటికంట సర్వం అందటిలోని శ్రేష్ఠత్వం సంపాదించుకున్నారు. సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు. బ్రహ్మకి మూల కారణం. అంటే అక్కడ మ ఈ ఈ సృష్టిని సృష్టించడం అనేది మీరు స్టార్ట్ చేశారు. మీ నుంచి మీ ఆలోచన నుంచి ఉద్భవించిన సృష్టి ఇది. కనుక వారు నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? మీ నుంచి మీ మీ ద్వారా ఈ సృష్టి జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని నమస్కరించకుండా ఎలా ఉండగలరు? వాళ్ళకది అర్థం కానంత వరకు ఒక లెక్క. అర్థమయ్యింది. అందుకని మీకు నమస్కారాలు పెడుతున్నారు. మీ గ్రేట్‌నెస్‌ని, మీ సీనియారిటీని, మీ మాస్టరీని, మీ దివ్యత్వాన్ని అన్నింటిని యాక్సెప్ట్ చేస్తూ నమస్కరిస్తున్నారు. ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, ఈ జగత్తంతా నివసించేవాడా, సత్, అసత్తులు నీవే. సత్తు, అసత్తు, సత్యము, అసత్యము రెండూ నీవే. నాకంటే వాటికంటేను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచిదానంద ఘన పరబ్రహ్మవు నీవే. సత్తు అసత్తు కంట పరమైనది, ఇంకా సూక్ష్మమైన వాడి, ఇంకా లోతుల్లోకి సత్యాన్ని అసత్యాన్ని కూడా దాటి ఇంకా లోతుల్లోకి వెళ్తే నీ దివ్యత్వం, నీ పరమాత్మ, నీ సూక్ష్మ తత్వం అర్థమవుతుంది. అణువు పరమాణువు నుంచి ఇంత స్థితికి రావడం ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అంత సచిదానంద ఘన పరబ్రహ్మవు నీవే. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు, ఈ జగత్తంతయును నీచే పరిపూర్ణమై ఉన్నది. ఈ సృష్టి అంతా కూడా పరిపూర్ణంగా నిండి ఉన్నారు. అంటే అంతగా ఎక్స్పాండ్ అయ్యారు. ఈ సృష్టిలో చూడండి పరిపూర్ణమై ఉన్నారు. ఈ సృష్టిలో నేర్చుకోవాల్సిందంతా కూడా నేర్చుకున్న ఆ మొత్తం టోటల్ నాలెడ్జ్ అనేది మీ మీ మీరు నేర్చుకున్నారు. మీ దగ్గరుంది. ఎంత జ్ఞానమైతే ఈ సృష్టిలో ఎంత జ్ఞానమైతే ఉందో, ఆ జ్ఞానమంతా కూడా మీరు పొందుపరుచుకున్నారు. పరిపూర్ణంగా, పూర్తిగా కంప్లీట్. ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు. ఏనాటి నుంచో ఉన్నారు. సనాతనం అంటే సృష్టి యొక్క ఆది నుంచి, పురాతనం ఏనాటి నుంచో ఉన్నారు. పరమ ఆశ్రయుడవు. ఆశ్రయాన్ని అంటే ఎవరి నుంచైతే ఎవరి ఆశ్రయాన్నైతే మనం కోరొచ్చో, ఎవరైతే మనందరికీ ఆశ్రయాన్ని కల్పించారో అది మీరే. నాకర్థమయ్యింది. నెక్స్ట్
39. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు, నీకు వేల కొలిది నమస్కారములు, మరలా మరలా నమస్కారములు, ఇంకనూ నమస్కారములు. అంటే ఇవన్నీ కూడా వ్యక్తులు కాదు. మనమేమనుకుంటాము, యముడు ఒక వ్యక్తి, వరుణుడు ఒక వ్యక్తి, అగ్ని ఒక వ్యక్తి, వాయుదేవుడు ఒక వ్యక్తి, చంద్రుడు ఒక వ్యక్తి, ప్రజాపతి బ్రహ్మ ఒక వ్యక్తి. ఇవన్నీ వ్యక్తులుగా చూస్తాం. ఇవేంటంటే పోస్టులు, యూనివర్స్లో ఉన్న కొన్ని డిజిగ్నేషన్స్, పోస్టులు అనమాట. ఆ పోస్టులన్నీ కూడా ఆ పోస్టుల్లో ఉండి ఆ వర్క్లు చేస్తూ అందులోంచి నేర్చుకోవాల్సింది చెయ్యాల్సింది వర్క్ చేస్తూ మనం చాలా నేర్చుకుంటాం. అలాగా మీరు ఆ పోస్టు దాటారు, వాయుదేవుడు పోస్టు దాటారు, యముడుగా ఉన్నారు, అగ్నిగా ఉన్నారు. ఇలాగ ప్రతి పోస్ట్లో కూడా ఉంటూ మీరు ఫుల్ఫిల్ చేయాల్సిన డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేస్తూ అవన్నీ దాటి ఆ పోస్ట్ దాటి ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఇలాగ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళారు. వేల కొద్ది నమస్కారం. అందుకని ఒక్కొక్క పాత్రకి ఇప్పుడు మనం ఏమంటాము, ప్రతి జన్మలోనూ నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తూ ఉండాలి, సరికాని పనుల్ని సరిచేస్తూ ఉండాలి, చేస్తూ ప్రతి జన్మని దివ్యత్వంతో చైతన్యవంతం చెయ్యాలి. అదే పూర్ణత్వం అంటే అది అని మనకు చెప్తారు కదా. ఆ మాట అంటే ఆ దివ్యత్వాన్ని సంతరించుకున్న ప్రతి జన్మకి కూడా నమస్కారములు. అందుకే వేల కొద్ది నమస్కారములు. ఆ దివ్యత్వంతో ఆ దివ్యత్వాన్ని నేర్చుకుంటూ, దాన్ని ఆచరిస్తూ ఇంకొంచెం, 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 ఇంకొంచెం అప్‌గ్రేడ్ చేసుకున్న ప్రతి జన్మకి కూడా, ప్రతి చైతన్యానికి కూడా ఆయన నమస్కారాలు పెడుతున్నారు. పెడుతూ మరలా మరలా నమస్కారములు, ఇంకనూ నమస్కారములు. ఎంత పెట్టినా తక్కువేనయ్యా. ఓహో! ఆ జన్మ. ఇప్పుడు చూడండి, రాముడికి నమస్కారం చేస్తాం, కృష్ణుడికి నమస్కారం. ఇలా ఒక్క జన్మకి కూడా దేని దివ్యత్వాన్ని బట్టి, దేని ఉన్నతత్వాన్ని బట్టి దానికి మనం ఫిదా అవుతాం. ఆ ఆనందంలో ఆ తదాత్మ్యుల ఆనంద స్థితిలో ఆయనకి అర్థమయ్యి, ఆయన కృతజ్ఞతని ఏమంటాము, ఆ సరెండరెన్సు, ఏమంటాం, ఆ విశ్వాసాన్ని, ఆ తృప్తిని ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారనమాట. అనంత సామర్థ్యము గలవాడా! ఆయన సామర్థ్యానికి లెక్కే లేదంట. సా ఆయన సామర్థ్యానికి లెక్కే లేదు. అనంతం. అన్‌కౌంటబుల్. నీకు ఎదురుగా ఉండియు, వెనుక నుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండియు నమస్కారములు. ఏలననా అనంత పరాక్రమశాలివై నీవు ఈ జగత్తంతటను వ్యాపించి ఉన్నవాడవు. అన్ని రూపములు నీవే. ఈ జగత్తులో ఎన్ని రకాల రూపాలున్నాయో అన్ని రూపాలు తీసుకున్నారు. సో, ముందు నుంచి, వెనక నుంచి, అన్ని వైపుల నుంచి నమస్కారములు. ఎందుకంటే అనంత పరాక్రమశాలి. పరాక్రమానికి కూడా లెక్క కట్టలేం ఎంత పరాక్రమం అనేది. ఇక్కడ పరాక్రమం అంటే ఫైటింగ్ స్పిరిటు, గొడవలాడడం, చేయడం గాదు. ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు మనలోన ఒక సద్గుణాన్ని గాని, ఒక దివ్యత్వాన్ని గాని, ఒక విభూతిని గాని సాధించాలనుకున్నప్పుడు చాలా పరాక్రమం అవసరం. చాలా ఒడిదుడుకులొస్తాయి, ఇబ్బందులొస్తాయి, ఆటుపోట్లొస్తాయి, ఆటంకాలొస్తాయి, కష్టాలొస్తాయి. ఏదైనా గానీ నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, నేనవ్వాల్సింది నేనవ్వాలా అని ఒక పట్టుదలతో నిలబడతాం చూసారా, అది పరాక్రమం. ఆ పరాక్రమానికి లెక్కే లేదంట. అంత పరాక్రమం అంట. ఈ జగత్తంతటిని వ్యాపించి ఉన్నావు. ఈ జగత్తులో నువ్వు లేని చోటంటూ లేదు. నువ్వు చెయ్యనిదంటూ లేదు. నువ్వు నేర్చనిదంటూ లేదు. ఆ చైతన్యం స్ప్రెడ్ అవ్వని ప్లేస్ అంటూ లేదు. అంతటా ఉన్నారు అని చెప్తూ ఆహ్, అన్ని 41, 42 నీ మహిమను ఎరుగక అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ఉన్నతత్వం, నిజరూపం, విశ్వరూపం, ఆ విశ్వరూపం యొక్క ప్రాముఖ్యత, అసలు విశ్వరూపం అంటే ఏంటి? అది ఎంత వాస్ట్, లెక్క కట్టలేనిది, ఇన్ని ఇంత విధంగా ఉంది గదా!
దాన్ని బట్టి తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత సీనియర్, ఎంత మాస్టర్ అనేది అర్జునుడికి అర్థమైంది. అయితే అంతవరకు వాళ్ళిద్దరి పాత్రలేంటి? స్నేహితుడి పాత్ర ఉంది, బావ-బామర్దుల పాత్ర ఉంది, ఒక ఏంటిది తెలిసిన వాడనే పాత్ర ఉంది, ఒక చెలికాడనే పాత్ర ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా! ఎదుటి వ్యక్తి యొక్క ఉన్నతత్వము, సీనియారిటీ, మాస్టరీ అర్థమైనాక ఆటోమేటిక్‌గా మనకేమనిపిస్తది? ఇంత గొప్పవాడితో నేనున్నానా? అమ్మో! ఈ విషయం తెలియక చనువు కొద్దీ ఓ కృష్ణ, ఓ కేశవా, ఓ గోపాల అని ఏమైనా లోకువుగా, చిన్నతనంతో పిలిచేశానేమో! అప్పుడు నాకు తెలీలా. ఇప్పుడు తెలిసింది. దయచేసి నన్ను క్షమించు అని ఎదుటి వ్యక్తి యొక్క ఉన్నతత్వము, దివ్యత్వము, సీనియారిటీ, మాస్టరీ తెలిసాక ఆటోమేటిక్‌గా మనం ఏమైనా తెలియక పొరపాట్లు చేసుంటాను అని అంటామా లేదా? అది ఇక్కడ 41, 42లోన అర్జునుడు చెప్తారు. నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువుచే గాని, పొరపాటు వలన గాని, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. తొందరపాటు ఆలోచించలా. మీరింత సీనియర్ అని, ఇంత ఉన్నతత్వంలో ఉన్నవాళ్ళని, మీ జన్మ పరంపర నాకు తెలీదు గదా! ఇంతుందని తెలీదు గదా! తెలీక అనేశాను గావల్ల. ఓ అచ్యుతా! విహార శయన భోజనాది సమయములయందు విహారము బయటికి తిరిగినప్పుడు, నిద్రపోతున్నప్పుడు, హ్మ్. ఆహ్, ఆసనం కూర్చున్నప్పుడు, భోజనాలు చేసేటప్పుడు ఇలాంటి ఏ టైంలోనైనా సరే సమయములందు ఏకాంతమును గాని, ఒంటరిగా ఉన్నప్పుడు గాని, అన్య సఖుల సమక్షమున గాని, మిగతా ఫ్రెండ్స్ అందరూ సమక్షంలో గాని, సరసమునకై సరదా కొద్దీ పరిహాసములాడి సరదా కొద్దీ పరిహాసాలాడి అంటే కొంచెం సరదాగా ఉన్నప్పుడు, నేను నిన్ను కించపరిచి ఉండవచ్చు. నిన్ను తక్కువగా చూపించుండొచ్చు. చులకనగా చూసి ఉండొచ్చు. నీ గురించి చులకనగా మాట్లాడి ఉండవచ్చునేమో. అలా చేశానేమో. ఓ అప్రమేయ స్వరూప! నా అపరాధములన్నింటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను. తెలియక చేసేశాను. తెలియక నాతో సమానమైన వాడివి, నా ఫ్రెండ్‌వే గదా అనుకోని, తెలియక ఇలాగేనైనా తక్కువగా, చులకనగా భావించి సరసం కొద్దీ ఇలా అనేశానేమో, సరదా కొద్దీ అనేశానేమో, చులకనగా చూశానేమో, దయచేసి నన్ను క్షమించవయ్యా అని రిక్వెస్ట్ చేస్తూ 43 ఓ అనుపమ ప్రభావ! ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానమైన వాడెవ్వడూ లేడు. ఇంక నీకంటే అధికుడు ఎట్లుండును? తెలియక ముందు అలా అనుకున్నా. కానీ ఇప్పుడు మీరేంటో నాకు తెలిసింది. చరాచర జగత్తుకి తండ్రి, పూర్ణాత్మ. ఈ భూమి, ఈ జగత్తు, ఈ ఈ ఈ ప్లానెట్ లేదంటే ఈ ఈ ఈ సిస్టమ్ దీనికి, ఈ డైమెన్షన్‌కి మీరు తండ్రి. అంటే మరి ఏమంటాం పూర్ణాత్మ కదా! ఆ పూర్ణాత్మ నుంచి కదా ఈ ఆత్మలు, అంశాత్మలు ఇయన్నీ మొత్తం ఈ ప్రాణికోటి అంతా. సో, మీరు తండ్రి. నీవు పూజ్యుడవు. పూజించదగిన వాడివి. గురుడవు కూడా. అంటే జ్ఞానాన్ని బోధించే మార్గదర్శులు కూడా మీరే. సర్వశ్రేష్ఠుడవు. అందరికంటే శ్రేష్ఠుడు మీరే. ఈ ముల్లోకముల యందును నీతో సమానమైన వాడెవ్వడునూ లేడు. ఈ 3 లోకాల్లో కూడా మీతో సమమైన దివ్యత్వము, జ్ఞానము, ఉన్నతత్వము, సీనియారిటీ, మాస్టరీ ఉన్న పర్సన్ ఇంకొకళ్ళు లేరు. సమానమైన వాడే లేనప్పుడు అధికంగా ఉండేవాడెలా ఉంటాడు? అసల ఎలా ఉంటాడు? అని క్వెషన్ చేస్తూ, కనుక ఓ ప్రభూ! నా శరీరమును నీ పాదముల కడ నిడి నా శరీరాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నా. సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు అర్జునుడు. పూర్తిగా సరెండరెన్స్. స్థవనీయుడవు, సర్వేశ్వరుడు అయిన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై
నిన్ను ప్రార్థించుచున్నాను. అన్నీ తెలుసు నీకు. సర్వము తెలుసు. నా యందు ప్రసన్నతతో ఉండండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవా, కుమారుణ్ణి తండ్రి క్షమించినట్లు, మిత్రుణ్ణి మిత్రుడు క్షమించినట్లు, భార్యను భర్త క్షమించినట్లు నా అపరాధములను నీవును క్షమింపుము. ఎలాగైతే బిడ్డను తండ్రి క్షమిస్తాడో, భార్యను భర్త క్షమిస్తాడో, స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని క్షమిస్తాడో, అలాగ భావించి క్షమించేవయ్యా. తెలియక చేసిన తప్పుల్ని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఏం చేశానో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేశానో కూడా తెలీదు. చేసే ఉంటాను చనువు కొద్దీ. దయచేసి నన్ను క్షమించు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. చేస్తూ మునుపు ఎన్నడును చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి, ఇంతకుముందు ఎప్పుడూ నేను ఇలాంటి దర్శనం నాకు జరగలేదు. నేను చూడలేదు. చూసి మిక్కిలి సంతసించితిని. చాలా ఆనందంగా ఉంది. కానీ భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక దేవేశ, చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపముతోడనే నాకు దర్శనమిమ్ము. జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము. ఇంత వాస్ట్ దర్శనం అనేది నాకెప్పుడూ జరగలేదు. అందుకు ఒక ఒక గగురుపాటు, ఒక కలవరపాటు అవుతుంది. ఊహించని చిత్రాన్ని చూసినప్పుడు ఎలాంటి అలజడికి గురవుతామో, అటువంటి ప్రశ్నలతో కూడిన ప్రశ్నార్థకమైన ఒక అలజడి. కాబట్టి ఇదంతా చూసా. బట్ ఇంతకు మించి నా వల్ల కావట్లా. కాబట్టి 4 చేతులతో ఉన్న విష్ణువు యొక్క రూపాన్ని చూడాలనుకుంటున్నాను. దయచేసి మీరు ఆ రూపంలోకి ట్రాన్స్‌ఫర్ అయిపోండి. అని చాలా వినయంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. కిరీటమును, గదమును, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఈ కిరీటం, గద ఇవన్నీ ఉన్న రూపాన్ని వింటుంటారు కదా పురాణాల్లో గట్రా. అటువంటి రూపాన్ని చూడాలనుకుంటున్నాను. ఓ సహస్రబాహు, 1000 చేతులున్నవాడా, విరాట్ రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపించుము. విశ్వమంతా నిండి ఉన్న నీ రూపం. ఇక్కడ విశ్వమంతా నిండి ఉన్న రూపం అంటే ఈ విశ్వంలోన ఎన్ని జన్మలైతే తీసుకున్నారో మొత్తం ఆ జన్మలన్నీ 1000 చేతులేంటి ఇంతకు మించే ఉంటాయి. అందుకే విరాట్ రూపము. విరాట్ రూప నీ చతుర్భుజ రూపాన్ని చూడాలనుకుంటున్నాను. 4 చేతులతో ఉన్న ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. విశ్వరూపాన్ని చూపించండి అని రిక్వెస్ట్ చేశారు. చూపించారు. ఇప్పుడేమంటున్నారు? నాకు అర్థమయ్యింది. విశ్వరూపం అంటే ఇది అని నాకిప్పుడు అర్థమయ్యింది. చూశాను. తృప్తొచ్చింది. ఆనందం వచ్చింది. ఆశ్చర్యం వచ్చింది. దాంతో పాటు ఒక అలజడితో కూడిన భయం వచ్చింది. అన్నీ ఆయన ఎమోషన్స్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఒక వినయం వచ్చింది. సీనియారిటీ అర్థమైంది. దివ్యత్వం అర్థమైంది. అర్థమయ్యి క్షమ కోరారు. ఏమో తెలియక చనువుతో పొరపాట్లు చేశానేమో నన్ను క్షమించండి అని అడిగారు. అడిగాక ఇప్పుడు ఈ కోరిక కలిగిందయ్యా. దయచేసి దాన్ని నెరవేర్చుతారా అని అడుగుతున్నారు. అప్పుడు భగవాను వాచ, భగవానుడు పలికెను, ఓ అర్జునా, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించితిని. అనుగ్రహమున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో విరాట్ రూపమును ప్రదర్శించితిని. అయితే ఆ యోగత్వం ద్వారా వచ్చిన ఆ శక్తితో ఇవన్నీ నీకు చూపించాను. ఇప్పుడు నిన్నే అనుకున్నాం. మన రికార్డ్ మనం చూడడమే చాలా కష్టం. అదో ఇప్పుడు భగవంతుడు తన రికార్డ్‌ని మొత్తం జన్మ పరంపర అంతా కూడా అర్జునుడికి చూపించారు. అది అంత ఈజీ కాదు. అందుకని నీపై గల అనుగ్రహము, నీ పట్ల ఒక అనుగ్రహం ఉంది. యాక్సెప్టెన్స్ ఉంది. ఎందుకు చూపించాలి? మీ ఆ స్థాయిని ఏమంటాము? ఆ అర్హత నువ్వు సంపాదించావు. అందుకని చూపించాను. విరాట్ రూపాన్ని చూపించాను. అది మిక్కిలి తేజోమయమైనది. అది చాలా తేజస్సుతో, దివ్యత్వంతో ఉన్నది, కూడినది, అనంతమైనది, లెక్కలేనన్నిది, ఆద్యమైనది.
దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరును చూచి ఉండలేదు. ఇదే ఇలాగా ఈ విశ్వరూపాన్ని ఇంతకు ముందు ఎవరు చూడల. నువ్వు మాత్రమే చూసావు ఇప్పటి వరకు. అంటే భగవద్గీత చెప్తున్న ఆ టైం వరకు, ఆ క్షణం వరకు ఎవరు చూడలేదు. నువ్వే చూస్తున్నావు. నీకే ఆ అవకాశం వచ్చింది అని చెప్తూ 48 ఓ అర్జున, వేదాధ్యయముల వేదాధ్యయనములచే గాని యజ్ఞాచరణములచే గాని దానములచే గాని తీవ్ర తపశ్చర్యలచే గాని తదితర పుణ్య పుణ్య కర్మలచే గాని ఈ మానవ లోకమున నా ఈ విశ్వరూపము నీకు తప్ప మరి ఎవ్వరికి చూడ సఖ్యము కాదు. అయితే ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు, నువ్వే చూసావని చెప్తూ, అయితే ఈ విశ్వరూపం చూడాలి అంటే అర్హత ఏంటి? ఏం చేస్తే చూడగలుగుతాము అనే క్వశ్చన్ వస్తుంది కదా! దానికి ఏమంటున్నారో చూడండి. వేదాల్ని అధ్యయనం చేసిన యజ్ఞాచరణాలు, యజ్ఞాలు అంటే యజ్ఞాలని ఆచరించిన, ఇక్కడ యజ్ఞాలంటే భగవంతుడి దృష్టిలో సేవా మార్గం. ఎన్ని రకాల సేవలు ఆ తపన అది ఆ ప్రాసెస్‌లో ఉన్నా కూడా దానములు ఎన్ని రకాల దానాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా కూడా తీవ్ర తపశ్చర్యలు, తీవ్రమైన తపస్సులు ఆచరించినా కూడా తదితర పుణ్యకార్యములచే, ఇవే కాకుండా ఇంకే రకమైన పుణ్యకార్యాలు చేసినా కూడా ఈ మానవ లోకమున ఏ మనిషికి కూడా ఈ మానవలోకం అంటే ఈ భూమి మీద నా ఈ విశ్వరూపము నీకు తప్ప, ఈ భూమి మీద ఉన్న మానవులందరిలోకి ఈ విశ్వరూపము నీకు తప్ప ఎవ్వరికిని చూడ సఖ్యము కాదు. ఎవ్వరికి ఆ ఎలిజిబిలిటీ ఇప్పటి వరకు రాలా. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధకును మోహమునకును గురి కావలదు. అయితే ఇంత చూసిన తర్వాత నువ్వు వ్యధ అంటే బాధలోకి వెళ్ళిపోకు, అలాగని మోహంలోకి వెళ్ళిపోకు. ఇక్కడ బాధ మోహం ఎందుకు వస్తుందండి? ఇప్పుడు నేను ఆ స్థితికి వెళ్ళాలంటే ఇన్ని జన్మలెత్తాలా, ఎంత ప్రయాణం ఉందా, ఎంత కథ ఉందా, ఒరి భగవంతుడా, ఇంత నేర్చుకోవాల్సింది ఇంత ఉందా, ఆచరించాల్సింది ఇంత ఉందా, ఇదెప్పటికయ్యాను, నేనెప్పుడు దివ్యజ్ఞాన ప్రకాశ ఎన్లైటెడ్ మాస్టర్ అయ్యాను, నేనెప్పుడు మోక్షాన్ని సంపాదించాలి, ఎంత ప్రయాణం ఉందా అని ఒక నిట్టూర్పు అవసరం లేదు. అలాగని చెప్పి మోహము అవసరం లేదు. ఎందులోకి వెళ్ళక అలా నిశ్చలంగా ఉండు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరలా చూడుము. అవన్నీ దాటాయి. ఏ ఎమోషన్కి అంటే ఒక అభిప్రాయంలోకి వెళ్ళిపోకు. చూసావు కదా, ఆనందం వచ్చింది కదా, నీ కోరిక నెరవేరింది కదా, అలా ఉండు. కోరిక ఫుల్ఫిల్ అయిందనే తృప్తితో ఉండు. అంతేగాని దాని మీద మళ్ళీ అభిప్రాయాలకు కానీ, భయానికి కానీ, మోహానికి కానీ దేనికి వెళ్ళక అసలు జీరోలో హాయిగా ఉండు. సంతోషంగా ప్రసన్న చిత్తుడివై చిత్తంలో ప్రశాంతతను ఉంచుకో. చిత్తంలో ఉన్న ప్రశాంతతని, ఆ తృప్తిని, ఆ పరమానందాన్ని చెడగొట్టుకోవద్దు. అనవసరమైన ఎమోషన్తో చెడగొట్టుకోవద్దు. అలానే ఉంటూ నువ్వు కోరుకున్నట్టు శంఖ చక్ర గద పద్మములతో ఉన్న చతుర్భుజ రూపము, 4 చేతులు ఉన్న రూపాన్ని చూడు అని చెప్తున్నారు. ఇక్కడ 4 చేతులు ఉన్న రూపం అంటే 4 చేతులు ఉంటాయా అంటే ఏమో మనకు తెలీదు. అయితే ఇంకోలాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకోవాలనుకుంటున్నాం కదా, ఒకేసారి 4 పనులు చేయగలిగే తత్వమేమో. ఇప్పుడు ఇంత పెద్ద సృష్టిని, ఇంత పెద్ద జగత్తుని మేనేజ్ చేస్తున్నారు. దాన్ని ఏమంటాము, నడిపిస్తున్నారు, నిర్వహిస్తున్నారు. అంటే ఎంత సమర్థత లేకపోతే, ఒక్క సెకండ్‌లో ఎన్ని రకాల పనులు చెయ్యగలిగే సమర్థత లేకపోతే చేయగలరు. అలాగా అన్ని వైపుల నుంచి ఎక్కడ ఏ పని చేయాలనేది టక చేయగలిగే ఆ సామర్థ్యత ఏమో అనుకుందాం. నెక్స్ట్ అని చెప్తారు.
చెప్పాక ఇప్పుడు సంజయుడు చెప్తున్నారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అంటే ఆ విశ్వాన్ని, మొత్తం విశ్వంలో ఉన్న అదంతా కూడా ఏం నడిచింది మొదటి జన్మ మొదలు ఈ జన్మ వరకు, అంటే ఇవన్నీ ఈ స్థితికి వచ్చేంత వరకు జరిగిన మొత్తం ఆ ప్రయాణం అంతా, ఆ పిక్చర్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. అంటే యాస్ట్రల్ ప్రపంచం నుంచి వెనక్కొచ్చారు. వెనక్కొచ్చి ఇక్కడ ఏం చూపిస్తున్నారు? విష్ణువు యొక్క చతుర్భుజ రూపాన్ని చూపిస్తున్నారు. సో ఆ ప్లేస్ మేబీ ఆ విజన్ ఇచ్చారు. ఓకే, దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునికి ధైర్యం చెప్పాను. అంటే కాసేపు చతుర్భుజ రూపం చూడాలనుకున్నారు కదా, ఏమంటాం, ఆ డోర్ ఓపెన్ చేశారు అనుకుందాం మనకు అర్థం అవడానికి. ఆ డోర్ క్లోజ్ చేస్తారు, విశ్వం యొక్క డోర్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేశారు, ఏది చతుర్భుజ రూపం యొక్క డోర్ ఓపెన్ చేశారు. అదంతా అర్జునుడు చక్కగా దర్శించుకున్నాడు. అప్పుడు అది కూడా క్లోజ్ చేసి కృష్ణ రూపము, ఇక్కడ ఉన్న జన్మ ఏంటి, కృష్ణుడు అనే జన్మ. సో ఆ రూపాన్ని చూపించారనమాట. అంటే పూర్తిగా అభౌతికం నుంచి భౌతికంలోకి బ్యాక్, ఫిజికల్ బాడీలోకి బ్యాక్ వచ్చేసారు. అర్జునుడికి ధైర్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఇది సంజయుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అర్జునుడు అంటున్నారు, ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడింది. అమ్మయ్య, వెనకొచ్చాం. ఆ చూసినది అంటే చూసి తప్పు చేశాననే ఫీల్ కాదు ఇక్కడ. పా, ఇంత వాస్ట్ నాలెడ్జ్ని ఒక్క క్షణంలో జీర్ణించుకోవడం, అవగాహన చేసుకోవడం అనేది కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ సమయంలో నేర్చుకున్నట్టు అనమాట. ఏమంటాము, ఆ అలజడి, ఆ ప్రశ్నలతోటి ఆ సత్యాన్ని చూసిన ఆ ఫీల్, ఆ ఎమోషన్, అది అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, అది ఫీల్ అవ్వాల్సిందే. సో అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసారు కదా, కామ్ అయిపోయాడు, కుదిరిపడింది మనస్సు, కుదిరిపడింది. నేను నా స్వాభావిక స్థితిని పొంది తిని, మళ్ళీ నా నిజ స్థితికి నేను వచ్చేసాను, నేను నార్మల్ అయిపోయాను, థ్యాంక్ యూ అంటే రిక్వెస్ట్ చేశారు కదా అర్జునుడు. నాకు కొంచెం భయంగా ఉంది అని గద్దద స్వరం, కొంచెం వణుకుతూ వణుకుతూ అడిగారు కదా. అడిగిన వెంటనే దాన్ని ఫుల్ఫిల్ చేశారు కదా. ఓకే ఓకే, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను సెట్ అయ్యాను, నా నా ఒరిజినల్ పొజిషన్ నేను వచ్చేసాను అని తెలియజేశారు. అప్పుడు భగవాను వాచ, ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు, అసలు ఇది ఎవరికి సాధ్యం? భగవంతుడి యొక్క విశ్వరూపం, తర్వాత చతుర్భుజ రూపం, ఇవన్నీ దర్శించడం అనేది ఎవరికి సాధ్యం, ఎవరికి కుదురుతుంది, ఎవరికి కుదరదు, దేనివల్ల కుదురుతుంది, అది ఒక 4 శ్లోకాలు 3 శ్లోకాల్లో చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తారు. మనం ఈ అధ్యాయం మొత్తంలో ఏం నేర్చుకోవాలి అంటే, ఇక్కడుంది అసలు ఆన్సర్. శ్రీ భగవానుడు పలికెను, నీవు చూసిన నా ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు. ఇటువంటి రూపాన్ని చూడడం, ఇక్కడ రూపం అంటే మొత్తం మొత్తం చిట్ట, మొత్తం రికార్డ్ అంతా చూడడం అనేది దేవతలకు కూడా సాధ్యం కాదు. దేవతగా ఉన్న వాళ్ళు కూడా ఇది చూడలేరు. ఇది ఎవ్వరికీ ఈ రూపాన్ని దుర్లభం, లభించడం ఇంపాసిబుల్, దేవతలకు కూడా ఇంపాసిబుల్ అని చెప్తూ, నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనముల చేయగాని, తపశ్చర్యల చేయగాని, దానముల చేయగాని, యజ్ఞ కర్మల చేయగాని సఖ్యము కాదు. ఇన్ని దానాలు చేసేస్తే చూడొచ్చేమో, ఇన్ని యజ్ఞాలు చేసేస్తే చూడొచ్చేమో, ఇన్ని తపస్సులు చేసేస్తే చూడొచ్చేమో, ఇన్ని వేదాలు నేర్చేసుకుంటే చూడొచ్చేమో అంటే పాసిబుల్ కాదయ్యా. అవన్నీ చేసినా కూడా ఎలిజిబిలిటీ రాదు, సాధ్యపడదు, సఖ్యము కాదు, కుదరదు. దేనివల్ల కుదురుతుందంట? కానీ ఓ పరంతపా, వీటన్నిటి వల్ల సాధ్యం కాదా? మరి ఎందుకు సాధ్యం? అలాంటప్పుడు అర్జునుడికి ఎలా సాధ్యమైంది? అర్జునుడికి ఎందుకు ఇచ్చారు? ఏ కారణంగా ఇచ్చారు? తెలిస్తే కదా. ఎందుకు తెలుసుకోవాలి మనం? అది తెలిస్తే
మనము ఆ స్థితికి ఎదగొచ్చు కదా! మనం ఆ ప్రయత్నం చేయొచ్చు కదా! మనం అది అవ్వచ్చు కదా! అందుకు చెప్తున్నారిక్కడ. కానీ ఓ పరంతప అర్జున ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షంగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావ స్థితి పొందుటకును ఈ 3 ఉండాల. 3 నేర్చుకోవాలి. ఏంటంట? చతుర్భుజ రూపం ప్రత్యక్షంగా చూచుటకును, అది చూడాలన్నా, తత్వజ్ఞానమును పొందుటకును. ప్రతి దాని వెనకున్న తత్వాన్ని, ఆ తత్వం వెనకున్న జ్ఞానాన్ని, ఆ జ్ఞానం వెనకున్న తత్వాన్ని తెలుసుకోవడానికి, అందు ఏకీభావ స్థితి, ఏకత్వంలో ఉండడానికి కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యము. ఆ స్థితిలో ఉండడం, ఏకీభావ స్థితిలో ఉండడం. అంటే నిరంతరం ఆ ఏకత్వంలో ఉండడం. తత్వజ్ఞానం. ప్రతి దాని వెనకున్న తత్వాన్ని తెలుసుకొని, ఆ ఆ స్థితిని గాని, ఆ విషయాన్ని గాని జ్ఞానంగా మార్చుకోవడం. తత్వతః పూర్తి విషయంతో. ఎలా కుదురుతుంది? ఇవన్నీ ఎలా కుదురుతాయి? ఆ స్థితికి రావాలంటే, నేను ఆ స్థితికి ఆ అర్హతని నేను సంపాదించాలి అంటే, నేనెలా ఉండాలంట? అనన్య భక్తి నుంచి ఇవన్నీ మొదలవుతాయంట. అనన్య భక్తి ద్వారా మాత్రమే ఇది సాధ్యమని చెప్తూ, మరి అనన్య భక్తి అంటే ఏంటండి? ఒక పదం చెప్పేసారాయన అనన్య భక్తి అని. మరి అనన్య భక్తి అంటే ఏంటి? 55 శ్లోకం. అర్జునా కర్తవ్య కర్మలనన్నింటినీ నాకే అర్పించివాడు, మత్పరాయణుడు, నాయందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయినా అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. అంటే అనన్య భక్తుడు అనే టైటిల్ గాని, అనే స్థితి గాని మనం పొందాలనుకుంటే, మనం ఏం జేయాలా? ఈ 5 మనం ఉండాల. ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనలో మనం ఇంకించుకోవాల్సింది, ఆచరణలో పెట్టాల్సింది ఈ 5 దివ్య లక్షణాలు. ఏంటో చూద్దాం మళ్ళీ. కర్తవ్య కర్మలనన్నింటినీ నాకే అర్పించువాడు. కర్తవ్య కర్మలను నాకే అర్పించువాడు. అంటే ఏంటి? మన కర్తవ్యం మనం చేయాల్సిన పనులను, మనం జీవించాల్సిన జీవితాన్ని, మనం పడుతున్న ఒడిదుడుకుల్ని, మనకొచ్చే ఇబ్బందుల్ని ప్రతి దాన్ని గూడా అంగీకరిస్తూ, దాని వెనకున్న ఎందుకు నాకు ఈ సిట్యుయేషన్ వచ్చింది? నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలని ప్రతి దానికి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ద్వారా సమాధానాలు తెచ్చుకుంటూ, దాన్ని ఆచరణలో పెడుతూ అంటే ఇప్పుడు ఏదైనా చేశాను ఆయన నుంచి ఆన్సర్ తెచ్చుకునే కేపబిలిటీ. ఇప్పుడు మనకొచ్చే రకరకాల పరిస్థితులొస్తాయి. గడ్డు పరిస్థితులొస్తాయి. నచ్చినవొస్తాయి, నచ్చనివొస్తాయి, తట్టుకోలేనివొస్తాయి, తట్టుకోగలిగినవొస్తాయి, రకరకాలొస్తాయి. ఆ వచ్చినప్పుడు మనకి ఒక సందిగ్ధం ఉంటది. ఒక సంశయం ఉంటది. నాకే ఎందుకు రావాలి? నేనే ఎందుకు పడాలి? ఇవన్నీ ఉంటాయి. ఎదగాలనుకునేటప్పుడు, ఉన్నతత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు, మన చైతన్యాన్ని విస్తరించుకోవాలి అని నిర్ణయించుకుంటాం. నిర్ణయించుకున్నాక ఊరికే అది ఎక్స్‌పాండ్ అయిపోతదా? దానికి తగ్గ పరిస్థితులు, శ్రమ అన్నీ ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనకు చాలా డౌట్‌లొస్తాయి. చాలా ఇబ్బందులొస్తాయి. అప్పుడు ఏంటి కారణం అని ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన నుంచి సమాధానాన్ని తెచ్చుకోగలిగే అంత ఆహ్, కనెక్టివిటీ అది నాకే అర్పించేవాడు. ఆ సమాధానం తెచ్చుకొని, ఆ సమాధానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ, ఇందుకు కారణం నేనే తప్ప వేరెవ్వడూ కాదు అని నిష్కామంగా మన కర్తవ్య కర్మలు మనం నిర్వర్తిస్తూ, ఆయన ఇచ్చే గైడెన్స్‌ని ఫాలో అవ్వడం అన్నమాట. సమాధానం తెచ్చుకుంటే సరిపోదు. ఆ సమాధానాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆచరణలో పెట్టాలి. అది ఆయనకి అర్పించడం అంటే. ఎందుకంటే మనలో తలెత్తే కోటానుకోట్ల ప్రశ్నలకి సమాధానం ఇవ్వగల ఆన్సర్ ఆన్సర్స్ ఇవ్వగల వాళ్ళెవరైనా ఉన్నారంటే అది పరమాత్మ.
అందుకని ఆయనతో కనెక్షన్ పెట్టుకోవాలా, అక్కడి నుంచి సమాధానాలు తెచ్చుకోవాలా, తెచ్చుకుని దాన్ని ఆచరించాలా. ఏం జరిగినా కూడా దీనికి కారణం తెలుసుకుని ప్రవర్తించాల. కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడు మత్పరాయణుడు. అన్నింటికీ ఆయనే కారణం. అంటే ఆ భగవంతుడి పట్ల, ఆ పరమాత్మ పట్ల పూజించదగినవాడు, ఆశ్రయించదగినవాడు, శరణుజొచ్చువాడు, రక్షించేవాడు, ఏంటి పోషించేవాడు అన్నీ ఆయనే అని అంత విశ్వాసం, సరెండ్రెన్స్. మత్పరాయణుడు. నా యందు భక్తి శ్రద్ధలు కలవాడు. ఆయన యందు భక్తి శ్రద్ధ అంటే ఇప్పుడు ఏదైనా జరిగింది అంటే నా మంచికి జరిగింది. ఇక్కడ నేను తెలుసుకోవాల్సింది, ఒక కష్టం వచ్చినా, ఒక సుఖం వచ్చినా, ఏమొచ్చినా కూడా ఇది ఊరికే రాలా. మీరిచ్చారు అంటే ఇక్కడ ఏదో ఉంది. ఏమీ లేకపోతే మీరివ్వరు. ఇచ్చారంటే ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలనుకోవాలే తప్ప, నాకు దేవుడు ఇంత కష్టపెడుతున్నాడు, నేను ఇంత బాగా ఉంటే దేవుడు నాకు ఇంత కష్టపెడుతున్నాడని కంప్లైంట్ చేసే తత్వం కాదు. శ్రద్ధ, భక్తి ఉండడం. ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడు. ప్రాపంచిక విషయాల మీద పూర్తిగా ఆసక్తి తీసేయాల. అది అనన్య భక్తి. ఆధ్యాత్మికత మీదే పూర్తి ఆసక్తి ఉండాల. ప్రాపంచిక విషయాలు అనేవి దేని కారణంగా వచ్చాయి? మన లెక్కల కారణంగా కదా వచ్చాయి. ఒక అనుభవం ఉన్నా, ఒక బాధ ఉన్నా, ఒక ఆనందం ఉన్నా, ఒక భోగమున్నా, యోగమున్నా, దానన్నిటికీ కార్యకారణ సంబంధాలు ఉన్నాయి. మరి అటప్పుడు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి పెట్టుకుంటే, దాని వెనకున్న కారణాన్ని చూసుకోకపోతే, తెలుసుకోకపోతే, అర్థం చేసుకోకపోతే మనం దాన్ని దాటగలుగుతామా? అభౌతికంలోకి రాగలుగుతామా? అందుకని ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తీసేయాలి. నెక్స్ట్, ఏ ప్రాణి యందును ఏ మాత్రము వైరభావం లేదు. ఇక్కడ ఆసక్తి తీసేయడం అంటే నాకు ఏం వద్దు, నేనేం ఏంటంటే ఇల్లొద్దు, వాకిలొద్దు, మూడొద్దు, పిల్లలొద్దు, అది కాదు. వచ్చింది కాదనరాదు, రానిది కోరరాదు. వచ్చిందా తీసుకో, రాలేదా ఓకే. ప్రతిదాన్ని అంగీకరించగలగడం, అది ఆసక్తి లేకుండా ఉండడం. అంటే లోపల జీరోలో ఉంటూ బయట చెయ్యాల్సింది చేయడం. మరి కృష్ణుడు లోపల జీరోలో ఉన్నారు, బయట ఆయన చేయాల్సినవన్నీ చేశారు కదా. ఆయన వస్త్రధారణ కావచ్చు, నగలు కావచ్చు, లేదంటే ఫ్యామిలీ కావచ్చు, పిల్లలు కావచ్చు, గైడెన్స్ కావచ్చు, అన్నీ చేశారు, ఏది వదిలేలా. అలాగని ఆయనకి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉందా అంటే, లోపల జీరోలో ఉంటూ బయట చెయ్యాల్సింది చెయ్యడం. చెయ్యాల్సింది మానేసి లోపల ఆసక్తి పెట్టుకోవడం రాంగ్. దాన్ని మిథ్య అన్నారు, డంభి అన్నారు అంతకుముందు అధ్యాయాల్లో. అందుకని అది కాదు, లోపల జీరోలో ఉంటూ బయట ఏం చెయ్యాలో దాన్ని చేస్తూ పోవడమే. అటాచ్మెంట్లోకి వెళ్ళకుండా, ఓకే ఇప్పుడు ఇది చేయాలి, దీనికి ఇది అవసరం, చేసేసాం, అయిపోయింది. ఉన్నా ఉండగలగడం, లేకపోయినా ఉండగలగడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, వచ్చింది కాదనరాదు, రానిది కోరరాదు. అలా అన్నిటినీ అంగీకరిస్తూ ఆ ఫ్లో, గో విత్ ద ఫ్లో, అలాగా ఆ ప్రవాహంతో పాటు ప్రయాణం చేయడం అన్నమాట. ఏ ప్రాణి యందు, ఇది అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ అండి. ఏ ప్రాణి యందును ఏ మాత్రము వైరభావము లేనివాడు. ఏ ప్రాణి మీద కూడానా, సృష్టిలో ఉండే ఏ ప్రాణి మీద కూడానా వైరభావం, వైరత్వం అంటే శత్రుత్వం, ఇది నాది, ఇది నాది కాదు, అలా కూడా వద్దు. వైరం అంటే శత్రుత్వం. శత్రుత్వం లేనివాడు. దీనివల్ల నాకు ఈ నష్టం జరిగింది, ఈ దోమ వల్ల జరిగింది, ఈ చీమ వల్ల జరిగింది, ఈ ఎలక వల్ల జరిగింది, ఈ మనిషి వల్ల జరిగింది, ఈ చెట్టు వల్ల జరిగింది, ఈ పుట్ట వల్ల జరిగింది, మనకే తెలియకుండా మనం తెలియని వైరాన్ని పోషిస్తుంటాం. అందుకే ఏ ప్రాణి యందును ఏ ప్రాణి ఎందునని చెప్పి వదిలేలా, ఏమాత్రము 0.001% కూడా వైరత్వం ఉండడానికి లేదంట. లేనివాడు, వైరభావం లేనివాడును అయిన అనన్య భక్తుడు. అంటే అనన్య భక్తుడు అనేవాళ్ళు ఈ 5 క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండి తీరితే వాడు అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఈ 5 క్వాలిటీస్ మనం
మనలో డెవలప్ చేసుకోవాలి. మనలో అంటే జీవుడిలో, జీవాత్మలో, ఆత్మలో అన్నింటిలోనూ ఈ 5 క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకొని తీరాలి. విశ్వరూప దర్శన యోగం అనే ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఆచరించాల్సింది, అవ్వాల్సింది ఏంటయ్యా అంటే కర్తవ్య కర్మలన్నిటినీ భగవంతుడికి అర్పిస్తూ మత్పరాయణుడిగా ఉంటూ భగవంతుడి యందు భక్తి శ్రద్ధల్ని పెంచుకుంటూ భక్తి శ్రద్ధలతో ఉంటూ ప్రాపంచిక విషయాలందు ఆసక్తిని తీసేస్తూ ఏ ప్రాణి యందు ఏమాత్రము వైరత్వం పెంచుకోకుండా, ఉంచుకోకుండా, తుంచుకుంటూ ఉండాలి. ఇది ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ఆచరించాల్సింది. సో థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.